అమ్మగారు ఐస్ వాటర్ అడిగారు కదా, తాగండి తాగండి అమ్మగారు. మంచి వాళ్ళ గెలుపును ఆపాలనుకోవడం తాత్కాలికమేనే. సూర్యుడు వెలుగుని ఎవరు ఆపలేరు, మా ప్రేమ్ బాబు విన్నింగ్ ని ఎవరు ఆపలేరు. చివరికి ఇలా నీళ్లు తాగడమే. అంతా దీని ప్లాన్ అనుకుంటా. ఏంట్రా, మా కొత్త బట్టలు కూడా కొన్నావా? అవును నాన్న, నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నవి. ఫస్ట్ టైం నా సంపాదనతో తీసుకున్నాను. తీసుకోండి నాన్న. అమ్మా, ఇది నీకమ్మా. అమ్మా, అనయ్య, ఇది నీకు. వదిన, ఇది మీకు. చామంతి. థ్యాంక్ యూ బాబు. చందు, ఇది నీకు. థ్యాంక్ యూ బాబు. ఏంట్రా వేసుకునేది? మీ అమ్మ ఇలాంటి చీరలు కట్టుకుంటుందని తెచ్చావా? ఏంట్రా ఈ బట్టలు చీప్గా? నా సంస్థానంలో నా సర్వెంట్స్ కి కూడా ఇలాంటివి ఇవ్వను. నేను కడతానా ఇది? దీనికి ఇంకా బలుపు తగ్గలేదు. చూడండి, వాడు ప్రేమతో తీసుకొచ్చిన బట్టలకి విలువ కట్టకూడదు. వాడి ప్రేమకు విలువ కట్టాలి. ఇంకెప్పుడు తెలుసుకుంటారు మీరు? తెలుసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు హర్ష. ఆ కర్మే ఏదో ఒక రోజు మొత్తం పోగేసి చూపిస్తుంది. ప్రేమ్, పట్టించుకోనోళ్ళ గురించి బాధపడే పట్టింపు పెట్టుకోక్కర్లేదు. నేను వేసుకుంటాను. చంద్రిక, చామంతి, మీరు కూడా ఇప్పుడే ప్రేమించిన బట్టలు వేసుకుని రండి. అలాగే అయ్యగారు. నీకు తెలుసా ప్రేమ్, నా బ్యాటరీ తీసేశారు. ఎవర్రా? ఎవరో తెలియదు ప్రేమ్. మనం కలిసి దిగిన ఫోటో నీ దగ్గరికి చేరింది ఇదొక్కటే కదా చంద్రిక? మీరు వెయ్యండి. ప్రకృతి కూడా ప్రేమ్ బాబుకి సహకరిస్తుందని అనిపిస్తుందండి. అవును చంద్రిక, ప్రేమ్ పందెంలో గెలిచి తీరతాడు. వాడిని తక్కువ చేసి చూసిన చూపులన్నీ నేలనే చూస్తాయి. వాడి మీద నువ్వు ఉంచిన నమ్మకం నిలబడింది అనటానికి ప్రేమ్ నీ మంగళసూత్రాన్ని తిరిగి నీకివ్వడమే రుజువు కదా. వాడు ఓడిపోడు చంద్రిక. ఈ తండ్రిని ఓడనివ్వడు. మన ఫోటో జాగ్రత్తగా దాచుకో. శివం సత్యం శివం టెన్షన్ పడకండి. చాలా రోజుల తర్వాత మీరు స్పృహలోకి వచ్చారు. అందుకే నీకంతా కొత్తగా కనిపిస్తుంది. నీకేం కాలేదు, రిలాక్స్ అవ్వండి. మీ వాళ్ళెవరైనా ఉంటే చెప్పండి, ఇన్ఫార్మ్ చేస్తాం. కాసేపు ఆయన డిస్టర్బ్ చేయకండి, నార్మల్ అవుతారు.
మాకు నచ్చిందండి. అడ్వాన్స్ రెంట్ ఎంత చెప్తున్నారు? అడ్వాన్స్ 10 లక్షలు, రెంట్ ₹1,00,000 మరి 10 లక్షల అడ్వాన్సు, ₹1,00,000 అద్దె అంటే చాలా ఎక్కువ అండి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, సగం తగ్గించుకోండి. సగం అంటే? అంటే 5 లక్షల అడ్వాన్సు 50,000కు తగ్గించండి సార్. అది నా చేతుల్లో లేదు. మా మేడం వస్తున్నారు, మేడంతో మాట్లాడండి. ఎప్పుడొస్తారు? అదిగో వచ్చేసారు. అదేంటి జనాలు అలా గుమిగూడిపోయారు? మా మేడం సెలబ్రిటీ కదండి. సెలబ్రిటీనా? ఎవరు? పల్లవి గౌడ గారు.